ఆంధ్రప్రదేశ్లోని ఆ 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక తప్పదా? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కానటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ 11 మంది స్థానాల్లో ఉప ఎన్నిక అనివార్యమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పుడు ఉప ఎన్నిక తప్పదు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాలకి వైకాపా ఎమ్మెల్యేలు హాజరవ్వలేదు. వరుసగా అసెంబ్లీ సమావేశాలకు 60 రోజులు కనుక హాజరు కాకపోతే వారి మీద అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉందంటూ ఇప్పటికే ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇక ఆ 11 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమా అంటే ఏం చెప్తారు సార్? మామూలుగా వరుసనే 60 రోజులు గనక శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా ఉంటే అది ఆటోమేటిక్గా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. తద్వారా శాసనసభ వ్యవహారాల కమిటీ వాళ్ళు ఎన్నికల సంఘానికి 11 స్థానాలు ఖాళీ అయినాయి కాబట్టి మీరు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పని సమాచారం ఇస్తారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 60 రోజుల లోపు 59వ రోజు వచ్చినా 60వ రోజు వచ్చినా శాసనసభకు వచ్చేసి రిజిస్టర్లో సంతకం పెట్టేసి లోనకు వచ్చి వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ 60 రోజుల దాకా వాళ్ళకి సమయం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మిగిలిన 10 మంది వీళ్ళు పిచ్చాళ్ళైతే కాదు. వాళ్ళకి తెలుసు ఎట్టి పరిస్థితుల్లో కూడా శాసనసభ రద్దవుతుందని వాళ్ళు అయితే కోరుకోరు. ఉప ఎన్నికలో వాళ్ళు సిద్ధం కారు. మొన్న గనక శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశానికి పరాభవం ఎదురయ్యి, అలాగే మన జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో గనక వాళ్ళు గనక విజయం సాధించి ఉన్నట్టయితే నిస్సందేహంగా ఈ రోజు ఎన్నికలకు వెళ్ళేవాళ్ళు. అప్పుడు కూడా వెళ్తారన్న నమ్మకం అయితే నాకైతే లేదు. ఓకే, కారణం ఏంటంటే ఇప్పుడు శాసనసభ అంటే ఏంటి? శాసనసభ్యులు అంటే ఎవరు? ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు శాసనసభ్యులుగా ఎన్నికబడతారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత అవుతాడా, లేకపోతే స్పీకర్ అవుతాడా, లేదంటే ముఖ్యమంత్రి అవుతాడా అనేది తర్వాత విషయం. అక్కడ శాసనసభ్యులు ఎందుకు ఎన్నుకుంటారు? ఆ ప్రజలు అతన్ని తమకున్న నీటి సమస్యలు కావచ్చు, తనకున్న రహదారుల సమస్యలు కావచ్చు, తనకున్నటువంటి విద్యా సంస్థల సమస్యలు కావచ్చు, తమకున్నటువంటి పరిపాలనకు సంబంధించిన సమస్యలు కావచ్చు, లేకపోతే రెవెన్యూ సమస్యలు కావచ్చు, రైతు సమస్యలు కావచ్చు, వీటిని వాళ్ళ తరపున శాసనసభలో ప్రశ్నించి సమస్యల పరిష్కారానికి శాసనసభ్యుడు సహకరిస్తాడన్న ఉద్దేశంతో 2 లక్షల పైచిలుకు ప్రజల తరపున ప్రతినిధిగా శాసనసభ్యుడు ఉంటాడు అక్కడ. ఇది దాని ముఖ్య ఉద్దేశం. తర్వాత ఇతను ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఏ సమస్యల గురించి అయినా మాట్లాడచ్చు. తన శాసనసభ పరిధిలోని సమస్యల గురించే కాదు. రెండోది పార్టీ అధ్యక్షుడు గారు ఇప్పుడు 11 మందే ఉన్నారు. వాళ్ళు అసలు సమయం ఎంత ఇచ్చారు, ఏ అంశాల మీద మాట్లాడమంటున్నారు, ఎంత సమయం ఇస్తారు అనేది ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు. కారణం ఏంటంటే ఇతను పాల్గొనలేదు, వీళ్ళ సభ్యులు కూడా ఎవరు పాల్గొనలేదు. కొంతమంది దొంగచాటుగా వెళ్ళి సంతకాలు పెట్టి, దొంగచాటే ఉందలే మామూలుగానే వెళ్తారు వాళ్ళు, కాకపోతే శాసనసభలోకి వెళ్ళలేదు. వాళ్ళు రిజిస్టార్లో సంతకం పెట్టారు, వచ్చారు, వాళ్ళు జీతపత్యాలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా శాసనసభకు వెళ్ళాలని చెప్పి 9 మంది అయితే తీర్మానం చేసుకున్నారు నాకు తెలిసినంత వరకు. కానీ ఇతను చూసి భయం కొద్దీ వాళ్ళు దూరంగా ఉన్నారు. రెండవది ఇప్పుడైతే తెగిస్తారు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఆయన వద్దన్నా కూడా వెళ్తారు. ఎందుకు వెళ్తారు అంటే వాళ్ళు మళ్ళీ గెలవమన్న నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి. ప్రజలు మళ్ళీ గెలిపిస్తారన్న నమ్మకం వాళ్ళకి లేదు. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని కూడా వాళ్ళు భావించట్లేదు. ఈ ప్రభుత్వం మీద ఒకవేళ వ్యతిరేకత ఉన్నా దానికి మించి వాళ్ళ మీద వ్యతిరేకత ఉందనేది వాళ్ళకి అర్థమైంది. ఓకే, ఎందుకంటే ఈరోజు రేపొద్దున వాళ్ళు రాజీనామా చేయమంటారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. లేదు 60 రోజులు వెళ్ళరు, డిస్క్వాలిఫై అవుతారు, మళ్ళీ ఎన్నికలకు వెళ్తారు. ఎన్నికలకు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు అడుగుతారు, మీరు ఎందుకు శాసనసభకు వెళ్ళలేదు అని. ఏమని సమాధానం చెబుతారు? మీ సమస్యల గురించి మేము ప్రస్తావిస్తుంటే వాళ్ళు మాకు సమాధానం చెప్పలేదు, చెప్పమంటున్నారు, అందుకని వెళ్ళలేదని చెప్పడానికి అవకాశం లేదు కదా. మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అందువల్ల మేము వెళ్ళలేదు అంటారు. అప్పుడు వీళ్ళేమంటారు? ప్రజలు
సరే ఈ 11 మందిని మళ్ళీ గెలిపిస్తాం, మళ్ళీ శాసనసభలో మీకు ప్రతిపక్ష హోదా వస్తుందా? రాదు కదా, కాబట్టి మిమ్మల్ని ఎందుకు గెలిపియాలి అంటారు. ఏం మాట్లాడతారు వీళ్ళు? కాబట్టి వాళ్ళకి శాసనసభ రద్దు చేయించుకొని ఎన్నికలకి వెళ్ళే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు, మిగిలిన 10 మందికి కూడా లేదు. కాబట్టి 60వ రోజు వెళ్ళొచ్చు, 59వ రోజు వెళ్ళొచ్చు, 58వ రోజు వెళ్ళొచ్చు, లేదా ఈ సమావేశాలు 2 రోజులు జరుగుతాయి, ఈ రోజు తెలిసింది కదా ఎన్ని రోజులు నిర్వహించాలనుకుంటున్నారు, దాన్ని బట్టి ఏదో ఒక రోజు వెళ్ళి సంతకాలు పెట్టేసి లోనకి వెళ్ళి కూర్చొని బయటకు వచ్చేస్తారు. మళ్ళీ 60 రోజుల దాకా వాళ్ళకి కథ నడిచిపోయింది. ఓకే, అంతే తప్ప అంటే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకైతే ఒక రోజు వెళ్ళి వాళ్ళు సంతకాలు చేసి రావడం అయితే ఖాయం అంటారు. 100కు 100%, 100కు 100% ఖాయం. ఓకే, ఎందుకంటే అది నేను ఇందా చెప్పినట్టు రేపు ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి లేదు. ఏ ప్రాతిపదికన ఎన్నికలు ఎన్నుకుంటారు? పోరాటమా చేయటం వాళ్ళకి రాదు, ప్రజా సమస్యలు లేవనెత్తడం వాళ్ళకి రాదు. ఇప్పుడు రాష్ట్రంలో సమస్యలు లేవా? చాలా సమస్యలు ఉన్నాయి, లేవని మనం ఏం చెప్పలేము. దాని గురించి మాట్లాడటానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక సమస్య గురించి ఏదన్నా ఎత్తారనుకోండి, ఆ సమస్యతో పాటు 5 సంవత్సరాల్లో జరిగినటువంటి కుంభకోణాల గురించి కావచ్చు, దోపిడీల గురించి కావచ్చు, దౌర్జన్యాల గురించి కావచ్చు, హత్యల గురించి కావచ్చు, వాళ్ళు మాట్లాడితే, ఎదురు దాడి చేస్తే సమాధానం చెప్పే శక్తి వీళ్ళ దగ్గర లేదు. కాబట్టి వీళ్ళు వెళ్తారు, సంతకాలు పెడతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ 60 రోజుల తర్వాత ఇదే తంతు జరిగిందే తప్ప ఈ 5 సంవత్సరాలలో ఈ కూటమి ప్రభుత్వం చెయ్యకూడని తప్పు లేదన్నా చేసి ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తే తప్ప వాళ్ళు తమ శాసనసభ సభ్యత్వానికి రద్దు చేసుకుంటారని అయితే నేను భావించట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాకుండా కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా, అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పినట్లుగా రకరకాల ప్రచారం జరిగింది కదా. మరి ఆ వైకాపా ఎమ్మెల్యేలైనా సరే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అందరికంటే ముందు వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది తప్ప శాసనసభ్యుల మీద వ్యతిరేకత ఉందని వాళ్ళు భావించట్లా. కాబట్టి ముందు వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఓకే, వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు పొద్దున ఒకవేళ అతను కూడా ఈ మద్యం కుంభకోణం విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి నేను ఎటు కారాగారంలోకి వెళ్తాను, శాసనసభ రద్దు అయిపోయి నేను కారాగారం ఆ సింపతి మీద గెలవాలనుకున్నా అతను ఏదన్నా రాకుండా ఉంటాడేమో, కానీ అతను కూడా నాకు తెలిసి రాకుండా ఉండడు అనుకుంటాడేమో, కానీ వీళ్ళు మాత్రం మీరు అన్నట్టు 10 మంది వస్తారు, అందుట్లో అనుమానం అయితే లేదు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే మిగతా 10 మంది ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు వచ్చి సంతకం చేసి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉందంటారు. సందేహంగా ఉంది. ముందు ఇతరే వస్తాడన్నాను కదా నేను. ఒకవేళ అప్పుడు మళ్ళీ ఏదన్నా వీళ్ళందరూ మీరు ఇప్పుడు దాకా మీకు కావాల్సినంత బిల్డప్ ఇచ్చాం, మీరు వీరుడు సురుడు పోరాట యోధుడు అని చెప్పని మేము చెప్పుకుంటా వచ్చాం, సింహం అని చెప్పుకుంటా వచ్చాం, ఇప్పుడు మీరు దీనికోసం లొంగిపోయి వస్తే మీకు ఏదైనా ఇబ్బంది ఏమో, పర్లేదులే మీరు అట్లానే ఉండండి అని కనుక ఏదైనా ఒత్తిడి తీసుకొస్తే చెప్పలేం, కానీ అప్పుడు కూడా వాళ్ళ మాట వింటాడని నేనైతే అనుకోను. కానీ అప్పుడు ఏదన్నా ఆలోచించి రాకపోతే రాకపోవచ్చేమో, కానీ ముందు వరుసలో ఉండేది మాత్రం అతనే అని అయితే నా భావన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.